అందరికీ నమస్కారం అండి. నా పేరు షాహిన్. ఈరోజు నేను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం అహోబిల క్షేత్రానికైతే వెళ్తున్నాను. ఇప్పుడు నేను దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి నల్లమల్ల అడవి మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఈ అడవిని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎన్నో మలుపుల నడుమ మనం ఈ అడవిని అలా దాటుకుంటూ ఎగువ అహోబిలానికైతే చేరుకోవచ్చు. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. కానీ ఈ అడవి ఎంతో ప్రకృతి రమణీయంగా మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి మనం మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్ళవచ్చు. మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఉచిత అన్నదానం అయితే స్వామి వారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులకైతే పెడతారు. అక్కడ ఆహారం కూడా చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులకు వీరైతే ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళే ముందు మెట్ల మార్గం పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న కోనేరునైతే మనం చూడవచ్చు. ఆ కోనేరులో నీరు కూడా ఇప్పటికీ కూడా ఎంతో నీటుగా అయితే మనం చూడవచ్చు. అక్కడి నుంచి మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఎగువ అహోబిలంలో స్వామివారి దర్శనానికైతే వెళ్తున్నాను. ఇక్కడ చుట్టూ ఎటు చూసినా కూడా అన్నీ కూడా పెద్ద పెద్ద కొండలే మనకు కనిపిస్తున్నాయి. ఈ కొండల నడుమ ఇంత ప్రకృతి ఒడిలో స్వామివారి దేవాలయం ఉండడం చూసి నేను ముందుగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. శిల్పకళ కూడా చాలా బాగుంది. అలా నేను లోపలికైతే స్వామివారి దర్శనానికైతే వెళ్ళాను. స్వామివారి దర్శనంకి లోపలైతే మొబైల్ అలో ఉండదు కాబట్టి లోపలైతే నేను వీడియోలు తీయడం లేదు. అలా స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత జలపాతం దగ్గరికి అయితే వచ్చాను. వెనకాల మీరు చూస్తున్నది న్యాచురల్ జలపాతం. ఇక్కడైతే నీటిలో మనం కాళ్ళు పెట్టినట్లయితే చిన్న చిన్న చేపలు వచ్చి మన కాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్టీరియాని అయితే అంతా క్లీన్ చేస్తుందని అయితే ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. నేను కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నా. అలా ప్రయత్నం అయితే చేసి చూశాను. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా జలపాతంలో కూడా దగ్గరికి వెళ్ళాను. ఇక్కడైతే జలపాతం చాలా అద్భుతంగా ఉంది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కానీ జారితే మాత్రం అంతే. అలా అక్కడి నుంచి అడవిలో నా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాను. ముందుగా ఇక్కడి నుంచి మనం వరాహ నరసింహస్వామి దేవాలయానికైతే ఈ విధంగా అడవి మధ్యలో నుంచి కాలినడకన ప్రయాణం చేయవలసి ఉంటుంది. చాలామంది చెప్పులు కూడా వేసుకొని ప్రయాణం చేస్తారంట. మరి నేనైతే ఇక్కడ ఈ అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతూ చెప్పులు కూడా వేసుకోకుండా స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నదైతే విశ్రాంతి మండపం అంట. పూర్వం రాజుల కోసం ఇక్కడ విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేశారు భక్తుల కోసం అని అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఇదైతే శిథిలావస్థలో ఉంది. తాళాలు కూడా వేసి ఉంచారు. లోపలకి వెళ్ళే అవకాశం లేదు. అలా మనం కొండల నడుమ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడం అయితే చూడవచ్చు. అలా ముందుకు వెళ్తున్న క్రమంలో మనకు అక్కడక్కడ మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఆ మెట్లను ఎక్కుతూ అలా ముందుకు వెళ్తూ నా ప్రయాణాన్ని అయితే సాగిస్తున్నాను. మొట్టమొదటిసారిగా అహోబిలం గురించి విని చూడాలని ఇక్కడికైతే వచ్చాను. నేను అనుకున్న దానికంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అలా వరాహ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. స్వామివారి దర్శనం తర్వాత శ్రీ జ్వాలా నరసింహస్వామి దేవాలయానికి మార్గం అని అయితే బోర్డు కనిపించింది. వెంటనే అక్కడి నుంచి ఈ విధంగా అడవిలో ప్రయాణించాలి అంటే కాలినడకన సరే అని అయితే బయలుదేరాను. అలా అడవిలో చాలా దగ్గరగానే ఉంటుందిలేండి అనుకున్నాను. కానీ మొదటిసారి రావడం, అందులోనూ నాకు గైడెన్స్ అంటూ ఏం లేదు. ఎంత దూరంలో ఉంది దేవాలయం ఏంటి అనే విషయాలు తెలియదు. అక్కడ ఉన్న వారికి నేను జ్వాలా నరసింహస్వామి దేవాలయం ఎక్కడ అంటే ఇదే మార్గంలో వెళ్ళండి కనిపిస్తుంది అన్నారు.
సరే దగ్గరే ఉంటుంది కదా అనుకొని నేను కూడా అలాగే ముందుకు వెళ్తున్నాను. కనీసం నేను వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలని అయితే తెలుపుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్తున్న కొద్దీ దట్టమైన అడవి ఉంటుంది చుట్టూ. ఎక్కడ కూడా కనుచూపు మేరలో మనకు సాయంత్రం అయిందంటే మనుషులు కూడా కనిపించరు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టుందబ్బా నాకైతే ఈ అడవిలో. ఎంత దూరం ప్రయాణించినా కూడా మొత్తము కొండలు, బండరాళ్ళు, చుట్టూ చెట్లు, అక్కడక్కడ పక్షుల అరుపులు తప్ప ఈ కొండల్లో నాకు ఎంత ప్రయాణించినా ఇంకా దేవాలయం రావడం లేదు. చుట్టూ చూస్తుంటే నేనేమైనా దారి తప్పిపోయానా అనిపించింది. నిజం చెప్తున్నా, నా జీవితంలో ఇటువంటి అడవిలో ఎప్పుడూ అయితే నేను ప్రయాణించలేదు. నల్లమల్ల అడవులు అంటే ఏంటో అనుకున్నా కానీ, సినిమాల్లో విన్నా కానీ, చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది. కానీ అదేవిధంగా చాలా హ్యాపీగా ఉంది. అలా మా కెమెరామెన్ అలసిపోయిన తర్వాత అతడి బ్యాగ్ నేను తీసుకొని వేసుకుంటే, వామ్మో ఈ మెట్ల మార్గం ఇక్కడైతే అహోబిలానికి జ్వాల నరసింహస్వామి దేవాలయానికి మెట్ల మార్గంలో వెళ్ళాలి. నేనైతే చాలా అలసిపోయి కూర్చున్నాను. వెళ్తున్నాను ఎక్కుతున్నాను, ఎంతకీ రావడం లేదు. అక్కడ ఉన్నటువంటి నాకు ఎదురైన భక్తులు కూడా దగ్గరే లేండి, త్వరగా వెళ్ళండి, గుడి క్లోజ్ చేసే టైం అయిందన్నారు. వెంటనే నేను చాలా స్పీడ్గా అయితే మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా మనకు ముందుకు వెళ్ళిన తర్వాత స్వామివారి ఉగ్రస్తంభం కూడా ఉందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉగ్రస్తంభానికి పైనకైతే మనం వెళ్ళాలన్నమాట. కానీ అప్పటికే చీకటి పడుతుండడం వల్ల వెళ్ళడం కష్టం అని చెప్పారు. అలా ముందుకు జ్వాల నరసింహస్వామి దేవాలయానికి వెళ్తుంటే ఇక్కడ మనం కొండల నుంచి వచ్చే స్వచ్ఛమైనటువంటి నీటిని చూడవచ్చు. ఈ నీరు ఎంతో అద్భుతంగా ఉంది, చాలా రుచిగా ఉంది. ఈ నీరు సేవిస్తే రోగాలు కూడా నయమవుతాయని అయితే అక్కడి వారు మనకు చెప్పడం జరిగింది. అలా నీరు సేవించి స్వామివారి దర్శనం కోసం అయితే నేను అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నాను. మనం ఇక్కడే స్వామివారి యొక్క రక్తగుండం అని అయితే మనం చూడవచ్చు. ఇదే మనము రక్తగుండం. ఇక్కడైతే తాళం వేసి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రక్తగుండం ఏంటి, దాని చరిత్ర ఏంటి అనేది కూడా మీకు నేను తెలుపుతాను. అదేవిధంగా అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయ చరిత్ర కూడా మరో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అలా గుడి క్లోజ్ చేసిన తర్వాత కూడా నేను స్వామివారి గుడిని అయితే దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాను. ఈ ప్రయాణం అయితే నేను జీవితంలో మర్చిపోలేనబ్బా. ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇటువంటి అడవుల్లో ప్రయాణిస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ చూస్తున్నారు కదా ఈ అడవిని, ఎటువంటి సెల్ ఫోన్ కానీ సిగ్నల్స్ కానీ ఏమీ లేకుండా ఎంతో ప్రశాంతంగా, ఎంతో రమణీయమైనటువంటి ప్రకృతి ఒడిలో మనం ఉన్నట్టుంటుంది. నేచర్ ఈజ్ ఏ గుడ్ టీచర్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా నేను మళ్ళీ అహోబిల క్షేత్రానికి అయితే వచ్చి మొదటి నుంచి చివరి వరకు అన్ని దేవాలయాల యొక్క చరిత్రను, అదేవిధంగా ఉగ్రస్తంభం దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ వీడియో కూడా చూపిస్తాను. ఉగ్రస్తంభానికి కేవలం 100 మందిలో 20 మంది మాత్రమే చేరుకోగలరంట. అంత కష్టతరమైనటువంటి మార్గం అన్నారు. కాబట్టి ఉదయాన్నే అక్కడికి చేరుకుంటే మాత్రమే మనం సాయంత్రం లోపు అన్ని దేవాలయాలను తిరిగి ఉగ్రస్తంభం చేరుకొని తిరిగి కిందికి రాగలం. తర్వాత చిన్న షాపింగ్ అయితే చేసి